న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు శ్రీలత. వార్తలోని ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కె గంగవరం మండలం ఉడిముడి గ్రామంలో రామాలయ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ సీతా సమేత రామచంద్ర స్వామి వారి తృతీయ అఖండ రామనామ సప్తాహ మహోత్సవాలు అలాగే 52వ భీష్మ ఏకాదశి మహోత్సవాలు 29 గురువారం నుండి 5వ తేదీ గురువారం వరకు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఎర్రశెట్టి రాంబాబు శ్రీమతి లక్ష్మి దంపతులచే హనుమాన్ చాలీసా ఆజంట శ్రీనివాస్ గురుస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గ్రామస్తులు చుట్టుపక్కల గ్రామాలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా ఊరుముడి గ్రామంలో ఈ రామాలయం వద్ద అంటే మధ్య రామాలయం ఇక్కడ 52 సంవత్సరాలు భీష్మ ఏకాదశి ఏకాగ్రహంగా పెద్దలు నిర్ణయించి అప్పటి నుంచి ఇప్పుడు ఏ రోజు కూడా ఆటంకం కలపడం దాకా జరుగుతుంది. కాబట్టి 3 సంవత్సరాల నుంచి ఈ సప్తాహం జరుగుతుంది. గ్రామ సహకారంతో అందరూ పెద్దలతో చిన్నలు పెద్దలు అందరూ కూడా సహకారంతో అందరూ సహకరించి ఈ కార్యక్రమాన్ని మేము బాగా పాల్గొంటున్నాం. ఈరోజు హనుమాన్ చాలీసా అన్నదాన కార్యక్రమం ఎర్రశెట్టి రాంబాబు గారు లక్ష్మీదేవి దంపతులకే జరుగుతుంది. ఈ భావన అందరూ మీ పెద్దలు ఊరందరూ సహకరించి చిన్నల పెద్దలు కూడా ఈ కార్యక్రమం వైభవంగా జరగాలని ఇంకా ముందు ఎన్నో జరపాలని కోరుకుంటూ అందరికీ మా హృదయపూర్వక నమస్కారం. మా గ్రామంలో శ్రీ రామాలయం దగ్గర 50 సంవత్సరాల క్రితం నుంచి కూడా భజన కార్యక్రమం మా పెద్దలు నిర్వహించారండి. మాకు ఈ మధ్య 2-3 సంవత్సరాల నుంచి సప్తాహాలు మా గ్రామ పెద్దలందరూ కలిపి నిర్ణయించుకుని సప్తాహాలు 3 సంవత్సరాల నుంచి కూడా అండి ఘనంగా ఏర్పాటు చేసి మా గ్రామంలో చక్కగా మంచి వైభవంగా చక్కగా జరుగుతున్నాయండి. మరి గ్రామ సహకారంతో మాకు పూజా కార్యక్రమాలు పైడిమర్తి సోమేశ్వర గారు ప్రతిరోజు కూడా వచ్చి ఉదయం సాయంత్రం పూజా కార్యక్రమం చేస్తున్నారండి. మా ఈ కార్యక్రమం గ్రామస్తులందరూ కలిపి చేస్తున్నారండి సార్. మరి ఈరోజు హనుమాన్ చాలీసా ఈ మా ఎర్రశెట్టి రాంబాబు గారు వాళ్ళ దంపతులు హనుమాన్ చాలీసా చేస్తున్నారండి. అందరూ కూడా చాలా గ్రామాల నుంచి కూడా వచ్చి స్వామివారిని దర్శించుకుని వెళ్తున్నారండి. అన్నదాన ఈ అనంతరం కూడా అన్నదాన సమర్పణ కూడా జరుగుతుందండి. రాంబాబు గారు ఏర్పాటు చేస్తారు.